హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు కార్తీక మాసంలో ఏ గుడికి వెళ్ళినా మనకి ఫస్ట్ కనిపించేది ఏంటి? చింతపండు పులిహోర. సో అది ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఫస్ట్ బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చనగపప్పు, ఎండుమిరపకాయలు లైట్గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక 100 గ్రామ్స్ చింతపండు కూడా బాగా చిక్కగా పులుసు తీసి పక్కన పెట్టుకున్నాను. ఆ తాలింపు ఫ్రై అయిన తర్వాత ఈ చింతపండు పులుసు వేసాను. అలాగే పసుపు, ఉప్పు కూడా వేసి బాగా తెరలనివ్వాలి. వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఉంచాలి. అలాగే కొంచెం చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకోండి. పులుపు అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తుంది. సో స్టార్టింగ్లో అయినా వేయచ్చు. బెల్లం కూడా వేసి బాగా చిక్కగా ఉడికేంత వరకు ఉడకనివ్వాలి. లాస్ట్లో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో మొత్తం బాగా ఉడికిపోయింది. ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు ఉడికితే సరిపోతుంది. ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని వేరుశనగ పప్పు కూడా ఫ్రై చేసుకున్నాను. అంతలోపు మన చింతపండు పులుసు అలాగే అన్నం రెండు చల్లారనివ్వాలి. రెండు చల్లారిన తర్వాత పులుసు అన్నంలో కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకొని ఒకవేళ ఉప్పు ఏమన్నా తక్కువ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం వేయించి పెట్టుకున్నాం కదా, పల్లీలు కూడా వేసుకోవాలి. పైన కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని గార్నిష్ చేసుకుంటే అంతే సింపుల్గా, ఈజీగా, టేస్టీగా చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి